ఎన్నో విమర్శల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆ ఒత్తిడిని అధిగమిస్తూ పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియాపై చరిత్రలో గుర్తుండిపోయే ఒక సూపర్ విజయాన్ని నమోదు చేసింది. సీనియర్ ఆటగాళ్ల గాయాలు, కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కూడా బూమ్రా నాయకత్వంలోని యువ టీమిండియా ఎక్కడా తడబడకుండా ఆసీస్పై ఆధిపత్యం చెలాయించిన తీరుని తప్పకుండా మెచ్చుకుని తీరాలి. ముఖ్యంగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జైస్వాల్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించిన విధానం చాలా ప్రత్యేకం. అదే సమయంలో బూమ్రా కూడా తాను వరల్డ్ నెంబర్ 1 బౌలర్ ఎందుకు అనేది మరోసారి రుజువు చేసి చూపించాడు. ప్రస్తుతం ఇరు జట్లు అడిలెడ్లోని పింక్ బాల్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాయి. అయితే టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయి సిరీస్లో వెనుకబడిన ఆస్ట్రేలియాకి ఆ దేశపు మాజీ క్రికెటర్లు రెండో టెస్టుకు ఎలా సిద్ధపడాలో కీలక సూచనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆ జట్టు మాజీ దిగ్గజం మాథ్యూ హెడెన్ కొన్ని ముఖ్యమైన సలహాలిచ్చాడు. హెడెన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్రదర్శన చూస్తే వారు సరైన మ్యాచ్ ప్రాక్టీస్తో బరిలోకి దిగినట్లు కనపడ్డం లేదు. టీమిండియా వారికంటే మెరుగైన ప్రణాళికలతో ప్రాక్టీస్తో సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా త్వరగా ఈ తప్పులను సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా టీమిండియాలోని యంగ్ ఓపెనర్ జైస్వాల్ ఆట ఎంతగానో ఆకట్టుకుంది. అతడు మొదటిసారి ఆస్ట్రేలియాతో ఆడుతున్నట్లుగా కాకుండా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలాగా బ్యాటింగ్ చేశాడు. పెర్త్ లాంటి వేదికపై సెంచరీ చేయడం అంత సులభమైన విషయం కాదు. జైస్వాల్ ఆరంభంలో సెంచరీతో వేసిన పునాది కారణంగానే మిగతా టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. అదే సమయంలో జైస్వాల్ కారణంగా ఆసీస్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది. కాబట్టి ఆస్ట్రేలియా జట్టు జైస్వాల్ ని మొదటి 10 ఓవర్లలోపే అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. అతడికి క్రీజులో కుదురుకునే సమయం ఇవ్వకూడదు. అలా చేస్తే టీమిండియాపై సులభంగా ఒత్తిడి పెంచొచ్చు. రెండో టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఆస్ట్రేలియా జట్టు జైస్వాల్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదని హెడెన్ సలహా ఇచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.